ఓకే, నెక్స్ట్. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు వారు మనతో ప్రసంగించి మనతో మాట్లాడారు సార్. ప్రస్తుతం మరి మన దగ్గరలోనే ఉన్నటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్త, బీటెక్ చదివారు, ఆ తర్వాత పెట్ బాటిల్ బిజినెస్ మొదలుపెట్టారు. వారి యొక్క టి అనుదీప్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, వారు మీతో మాట్లాడతారు సార్. వారికి స్వాగతం. నమస్తే సార్, నా పేరు అనుదీప్, నేను బీటెక్ చదివాను సార్. గట్టిగా మాట్లాడమా, మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, అందరికి స్ఫూర్తినివ్వాలా. నమస్తే సార్, నా పేరు అనుదీప్, నేను బీటెక్ చదివాను. చదివిన తర్వాత జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ చేయమని చెప్పింది సార్. బట్ నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ నాకు అప్పట్లో ఏ స్కోపు కనపడలేదు సార్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ దట్ ఏపీఐఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లో ప్రతిదీ మనకు అన్ని వసతులు కల్పిస్తారు అన్నట్టు తెలుసుకున్నాను సార్. దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను. దాంట్లో నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను, ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్. అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఈ మంత్ 27న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్. అండ్ నాకు ఏపీఐఐసి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్. అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్, ఎవ్రీథింగ్. And now I became entrepreneur sir. And my family is also so happy. And some of my friends, na friend circle koncham ekku sir, నాకు చుట్టుపక్కలంతా అందరూ అడుగుతున్నారు సార్, ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా చేసావు, ఎలా జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ లర్నింగ్ సార్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. అండ్ వాట్ ఈస్ ఏపీఐసి అండ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ప్రొసీజర్స్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని అండ్ ఒక్కొక్కరు దాని గురించి అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నారు సార్. అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఏరియాస్, ఎవ్రీథింగ్ సార్. అండ్ మీరు చెప్పినట్టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ యాజ్ సూన్ సార్. అండ్ ఐఎమ్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీ పేరేంటమ్మా? అనుదీప్ సార్. అనుదీప్. అవును సార్. ఇప్పుడు అనుదీప్ని చూశారు, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఈయన డైలమాలో ఉన్నాడు, క్రాస్ రోడ్లో ఉన్నాడు. ఆ క్రాస్ రోడ్లో నుంచి ఆలోచించాడు. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది, ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో, ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇతనేమనుకుంటున్నాడంటే, నేను ఉద్యోగం చేస్తే నాకు జీతం వస్తుంది, నేను ఇండస్ట్రీ పెడితే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి దర్జాగా బతకచ్చని ఆలోచన వచ్చింది. ఆ డైలమాలో నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాడు. ఏ విధంగా చేయాలంటే, మామూలుగా ఇలాంటి వాళ్ళందరికీ చాలా కష్టాలుంటాయి. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. నేను అన్నీ తీసుకొచ్చి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు తెలివి ఉంటే అక్కడి నుంచి ప్రారంభించడం తప్ప ఏ కష్టం లేకుండా చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఇప్పుడు ఏపీఐఏసి ఇక్కడ వచ్చింది. రేపటి నుంచి ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నీళ్లు ఇవ్వడం కానీ, రోడ్డు వేయడం కానీ, కరెంట్ ఇవ్వడం కానీ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత టెస్టింగ్కి ఏదైనా ల్యాబొరేటరీస్ పెట్టాలంటే పెట్టడం, మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం, ఇంకో పక్క ప్లగ్ అండ్ ప్లే షెడ్లు కూడా కట్టి పెట్టడం. నువ్వు ఐడియాతో వస్తే ఇమ్మీడియట్గా ప్లాంట్ పెట్టే పరిస్థితి తీసుకొస్తాను, నేను అవన్నీ చెప్తాను. అలాంటి ఆలోచన అందిపుచ్చుకొని ముందుకు పోతున్నాడు. శభాష్, యు ఆర్ వెరీ స్మార్ట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. స్మార్ట్ డెసిషన్. అక్కడ ఆగద్దు, ఆగితే మళ్ళీ అక్కడే ఉంటావు. ఇప్పటి నుంచి అనునిత్యం నువ్వు కష్టపడి అనుకున్న దానికంటే 4 రోజులు ముందు నీ ఇండస్ట్రీ రావాలి. చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకే, గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ కనుక్కుంటా నేను. కంపల్సరీ సార్. ఓకే మా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఒక పెద్ద సునామీని ఎవరైనా నియంత్రించ